హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పూర్ణి. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే సింపుల్‌గా అయిపోయే హెయిర్ ప్యాక్ తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ ఫాల్, డ్రైనెస్, ఫ్రీజీనెస్ అలాగే హెయిర్ చాలా స్లోగా పెరుగుతుంది. మార్కెట్‌లో చాలా ప్రొడక్ట్స్ ట్రై చేస్తున్నాం. కానీ లాంగ్ టర్మ్‌లో రిజల్ట్స్ మాత్రం రావట్లేదు. కాబట్టి ఈరోజు మనం 100% న్యాచురల్‌గా మన ఇంట్లోనే దొరికే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మన హెయిర్‌ని స్ట్రాంగ్‌గా, హెల్తీగా మార్చుకుందాం. ముందుగా మందార పూలను తీసుకుందాం. ఇది మన హెయిర్ గ్రోత్‌కి చాలా యూజ్ అవుతుంది. హెయిర్ రూట్స్‌ని స్ట్రాంగ్‌గా చేస్తది. అలాగే హెయిర్ ఫాల్‌ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ మందార పూలను క్లీన్‌గా వాష్ చేసిన తర్వాత ఒక బౌల్‌లో ఈ పూలని తుంచి వేసుకోండి. దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. తర్వాత ఈ పూలని మంచిగా పిసకండి. ఇలా పిసకడం వల్ల మందార పూల్లో ఉన్న నేచురల్ జ్యూస్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది మన హెయిర్‌ని ఇంకా చాలా బెటర్‌గా చేస్తుంది. ఇది ఒక 2, 3 నిమిషాలు చేసిన తర్వాత మనకి ఇలా స్లైమీ లాగా, జెల్ లాగా మనకి వస్తుంది. ఇప్పుడు అవిసె గింజలు తీసుకోండి. అవిసె గింజల్లో నేచురల్‌గానే జెల్ ఉంటుంది. ఇది మన హెయిర్‌కి కండిషనర్ లాగా పనిచేస్తది. మన హెయిర్‌ని స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఫ్రిజీనెస్‌ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అవిసె గింజల్ని ఈ పువ్వులతో పాటు మళ్ళీ మంచిగా మిక్స్ చేయండి. ఈ మిక్స్‌ని కాసేపు పక్కనుంచుకోండి. ఈ మిక్స్చర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లైమీగా అలాగే జెల్ లాగా ఉండాలి. లేదంటే ఇంకా కాసేపు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక పాన్‌లో తీసుకోవాలి. అలాగే కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత మిక్స్చర్ కొంచెం థిక్‌గా జెల్ కన్సిస్టెన్సీ లాగా మారుతుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం కూల్ అవ్వడానికి వెయిట్ చేయండి. కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే దాన్ని ఒక బట్టలో వేసి స్ట్రెయిన్ చేసుకోండి. మనకి జెల్ ఇలా సెపరేట్ అవుతుంది. మిక్స్చర్ స్మూత్‌గా అండ్ క్రీమీగా కూడా ఉంటది. అదే మన హెయిర్ ప్యాక్. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన హెయిర్‌ని చిన్న చిన్నగా డివైడ్ చేసుకోండి. అప్పుడు ఈ ప్యాక్ అనేది మన స్కాల్ప్‌కి చాలా బాగా అప్లై అవుతది. మరి ముఖ్యంగా రూట్స్ దగ్గర బాగా అప్లై చేసుకోండి. తర్వాత హెయిర్ లెంగ్త్‌కి కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం జుట్టు కవర్ అయ్యేలా చూసుకోండి. అప్లై చేసిన తర్వాత ఒక 20, 30 నిమిషాల వరకు వదిలేసి ఉంచండి. తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసి తర్వాత షాంపూతో వాష్ చేసుకోండి. మీ హెయిర్ వాష్ తర్వాత సాఫ్ట్‌గా అండ్ స్మూత్‌గా మీకనిపిస్తుంది. రెగ్యులర్‌గా లేదంటే వీక్లీ ఒక్కసారి యూజ్ చేస్తే మీకు రాను రాను చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ.